మీరు తులారాశివారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు అంటే సెప్టెంబర్ 11 మీ జీవితంలో ఒక చిన్నపాటి హెచ్చుతగ్గుల ప్రయాణంలా ఉండబోతోందని కొన్ని సూచనలున్నాయి. అవునండి. ఉదయం కొన్ని అనూహ్యమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు, కానీ సాయంత్రానికంతా మళ్ళీ కుదురబడుతోంది అంటున్నారు. అసలు ఈ గ్రహాల గమనమేంటి? మీ రోజునిదెలా ప్రభావితం చేయబోతోంది? రండి, ఈరోజు మీకోసం మా దగ్గరున్న సమాచారాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. తులారాశివారికి ఈరోజు గ్రహస్థితి చూస్తే గనక రాశ్యాధిపతి శుక్రుడు, మనఃకారకుడైన చంద్రుడు, బుద్ధికారకుడైన బుధుడు, ఇంకా కర్మకారకుడైన శని, వీరి కలయిక ఒక రకమైన ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపిస్తోందిలేండి. ఓ దీనివల్ల ఏంటంటే రోజు మొత్తం ఒకేలా ఉండదు. కొన్ని అనుకూలమైన విషయాలు, మరికొన్ని సవాలు విసిరే అంశాలు రెండూ కలగలిసి ఉంటాయి. అందుకే దీన్ని మిశ్రమ ఫలితాల రోజుగా చెప్పొచ్చన్నమాట. అంటే రోజు మొదలవ్వటం ఒకలా, ముగింపు ఇంకోలా ఉండొచ్చు అంటున్నారు. శుక్రుడు, చంద్రుడు, బుధుడు, శని ఈ నలుగురి ప్రభావమా? శుక్రుడు తులారాశికి అధిపతి గదా, అంటే బంధాలు, సౌఖ్యం వీటిల్లో ఈయన ప్రభావం ఉంటుంది. అవును. మరి చంద్రుడు మనస్సు మీద, బుధుడేమో తెలివితేటల మీద, శని క్రమశిక్షణ, కొన్నిసార్లు అడ్డంకుల మీద. వీళ్ళందరి కలయిక వల్లే ఈ తేడాలొస్తాయంటారా? సరిగ్గా చెప్పారు. శుక్రుడి అనుకూలత ఉంది, కాని శని ప్రభావం వల్ల కొన్ని పనుల్లో మొదట్లో కొంచెం ఆటంకాలు లేదా ఒత్తిడి ఉండొచ్చు. అలాగే చంద్రుడి స్థానం వల్ల ఉదయం పూట ఇమోషన్స్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. బుధుడి ప్రభావం మధ్యాహ్నం తర్వాత ఆలోచనల్లో స్పష్టత, కొత్త అవకాశాలు తెస్తుంది. సరే. అందుకే ఈ రోజును సరిగ్గా గడపాలంటే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ అవకాశాలు వస్తాయి, ఇవన్నీ వివరంగా తెలుసుకోవడం ముఖ్యం. ఈ గ్రహస్థితిని విశ్లేషిద్దాం. ముందుగా కుటుంబం, ఇంటి విషయాలతో మొదలుపెడదామా? తప్పకుండా. కుటుంబం చాలా ముఖ్యం గదా. మరి ఈ గ్రహాల కలయిక కుటుంబ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించనుంది? కుటుంబ విషయానికి వస్తే ఈరోజు స్టార్టింగ్లో ముఖ్యంగా ఉదయం కొంచెం సున్నితంగా ఉండాలి. ఇంట్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా కాస్త పెద్దగా వాదనలకు దారితీసే ఛాన్స్ ఉంది. అలాగా? అవును. మాట పెరిగి అనవసరంగా అపార్థాలు రాకుండా చూసుకోవాలి. అంటే గ్రహస్థితి ఉదయం ఎమోషన్స్ని కొంచెం పెంచుతుంది కాబట్టి ఓపిక పట్టడం కీలకమంటారా? మరి ఇలాంటి పరిస్థితొస్తే దాన్ని ఎలా కూల్గా డీల్ చేయాలి? ఇక్కడే తులారాశి వాళ్ల సహజమైన లక్షణం అంటే అందరినీ కలిపే గుణం బాగా ఉపయోగపడుతుంది. మీ రాశికున్న ప్లస్ పాయింట్ అది. అవును కదా. మీరే చొరవ తీసుకుని ఇరువైపులా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే పరిస్థితి కంట్రోల్లో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఇంట్లో మీరే శాంతి దూతలాంటి వాళ్లనమాట. ప్రశాంతంగా ఓపికగా మాట్లాడటం ముఖ్యం. అర్థమైంది. అంటే మనమే కాస్త చల్లబరిచే ప్రయత్నం చేయాలి. ఇది కాకుండా ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి కూడా ఏదో సూచన ఉంది అన్నారు. అవును, అది కూడా చాలా ముఖ్యం. ఇంట్లో వయసు పైబడిన వాళ్ల ఆరోగ్యం పట్ల ఈరోజు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. బహుశా వాళ్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. వాళ్లతో కాస్త ఎక్కువ టైం స్పెండ్ చేయడం, వాళ్ల అవసరాలు తెలుసుకోవడం, వాళ్ల బాగోగులు అడగడం, ఇది వాళ్లకి మానసికంగా చాలా ధైర్యాన్నిస్తుంది. అది మీకు కూడా సంతృప్తినిస్తుంది. చూడండి, ఇది నిజంగా మంచి పాయింట్. ఉదయం ఇలా కొన్ని సున్నితమైన విషయాలు ఉన్నా సాయంత్రానికి అంతా సెట్ అవుతుందని కూడా అంటున్నారు కదా. ఖచ్చితంగా. అది ఈ రోజులో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం. ఉదయం పూట ఉన్న ఆ చిన్నపాటి టెన్షన్, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఆ బిగుసుకున్న వాతావరణం సాయంత్రానికి పూర్తిగా మాయమైపోతుంది. ఇంట్లో మళ్లీ నవ్వులు, సరదా కబుర్లు వినిపిస్తాయి. అందరూ కలిసి భోజనం చేయడం లేదా బయటకు వెళ్లడం, బహుశా ఒక చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాంటిది కూడా జరగవచ్చు. వాతావరణం చాలా ప్లెజెంట్గా మారుతుంది. వింటుంటేనే రిలీఫ్గా ఉంది. అలాగే దూరపు బంధువుల నుంచి ఏదైనా మంచి వార్త అందే అవకాశం కూడా ఉందని చెప్పారు. అంటే ఓవరాల్గా చూస్తే కుటుంబపరంగా ఉదయం కొంత ఓర్పుతో ఉంటే మిగతా రోజంతా బావుంటుంది. అవును, అది సరైన విశ్లేషణ. ఇక ఆర్థిక విషయాల వైపు వెళ్దామా? ఇక్కడ కూడా గ్రహస్థితి మిశ్రమ ఫలితాలనే చూపిస్తోంది. అంటే కొంత లాభం, కొంత ఖర్చు రెండూ ఉంటాయి. అంటే డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆదాయం, ఖర్చులు రెండూ ఉంటాయా? దేనికి ఎక్కువ అవకాశం ఉంది? సరిగ్గా చెప్పారు. ముఖ్యంగా రోజు మొదటి భాగంలో అంటే ఉదయం పూట అనుకోని ఖర్చులొచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ఇంటి అవసరాలు పెరగడం, పిల్లల ఫీజులు కట్టాల్సి రావడం లేదా సడన్గా ప్రయాణాలు, ఇలాంటి వాటి వల్ల కొంత డబ్బు పోవచ్చు. బడ్జెట్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్లానింగ్ ముఖ్యమన్నమాట. మరి ఆదాయం సంగతేంటి? ఖర్చులేనా
లేక డబ్బు వచ్చే మార్గాలు కూడా ఉన్నాయా? ఇక్కడే కొంత ఊరట. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. బహుశా మీరు చేస్తున్న బిజినెస్లో ఒక కొత్త డీల్ కుదరవచ్చు, లేదా మీరు ఉద్యోగంలో ఉంటే ఏదైనా బోనస్ లాంటి వార్త వినవచ్చు. ఓ, బాగుంది. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ద్వారా అదనపు ఆదాయం రావచ్చు. కొందరికి చిన్నపాటి సైడ్ ఇన్కమ్ ద్వారా కూడా డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఆహా, అంటే ఉదయం కాస్త టైట్గా అనిపించినా మధ్యాహ్నం తర్వాత లక్ష్మీ కటాక్షం ఉండే అవకాశం ఉందన్నమాట. మరి పెట్టుబడుల విషయంలో ఏం చెప్తున్నారు? బంగారం, భూములు లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైమేనా? పెట్టుబడుల విషయంలో మాత్రం ఈరోజు కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ముఖ్యంగా బంగారం, వెండి, స్థిరాస్తులు ఇలాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తొందరపాటు వద్దు. హ్మ్, మార్కెట్ పరిస్థితిని పూర్తిగా చూసి, అవసరమైతే ఎక్స్పర్ట్ సలహా తీసుకుని లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే ముందుకు వెళ్లడం మంచిది. ఈ రోజు పెట్టే పెట్టుబడి భవిష్యత్తులో మంచి రిటర్న్ ఇవ్వాలంటే ఈ మాత్రం హోంవర్క్ అవసరం. అర్థమైంది. అంటే పెట్టుబడులకు కొంచెం బ్రేక్ ఇవ్వడం లేదా చాలా జాగ్రత్తగా ఉండటం బెటర్. అలాగే అప్పుల విషయంలో కూడా ఒక వార్నింగ్ లాంటిది ఉంది కదా? అవును, అది కూడా చాలా ముఖ్యం. అనవసరమైన అప్పులు చేయడం ఈరోజు అస్సలు మంచిది కాదు. వీలైనంత వరకు ఇతరుల దగ్గర చెయ్యి చాచకుండా ఉన్నంతలో సర్దుకుపోవడం ఉత్తమం. తప్పనిసరి అయితే తప్ప అప్పులకు దూరంగా ఉండటమే మంచిది. క్లియర్గా ఉంది. సో ఫైనాన్షియల్గా ప్లానింగ్, జాగ్రత్త, అనవసర ఖర్చులకు, అప్పులకు దూరం ఇవి కీలకం. ఇక ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ఈ గ్రహస్థితి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మెయిన్గా దేనిపై ఫోకస్ పెట్టాలి? ఆరోగ్యం విషయంలో ఈరోజు ఫిజికల్ ప్రాబ్లమ్స్ కంటే మెంటల్ స్ట్రెస్, యాంగ్జైటీ ప్రధాన సమస్యగా మారే ఛాన్స్ ఉంది. బహుశా పని ఒత్తిడి, ఫ్యామిలీ ఇష్యూస్ లేదా ఆర్థిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల కావచ్చు. మ్మ్. దీనివల్ల తలనొప్పి, నీరసం, దేనిమీద కాన్సంట్రేట్ చేయలేకపోవడం, చిరాకు ఇలాంటివి రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, లైట్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం. కనీసం ఒక అరగంట వాకింగ్ వల్ల శరీరంతో పాటు మనసు కూడా చాలా తేలిక పడుతుంది. అవును. అలాగే రోజూ కొన్ని నిమిషాలు ప్రాణాయామం లేదా చిన్నపాటి మెడిటేషన్ చేయడం వల్ల ఆందోళన తగ్గి మైండ్ స్టేబుల్గా ఉంటుంది. చాలా ఫ్రెష్గా, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. ఇవి ఫాలో అవడానికి ఈజీగానే ఉన్నాయి, కానీ చాలా ఎఫెక్టివ్. ఆహారం, నిద్ర గురించి కూడా చెప్పారు కదా, వాటి ఇంపార్టెన్స్ ఏంటి? అవును, కరెక్ట్ ఫుడ్ హ్యాబిట్స్, సరిపడా నిద్ర కూడా మెంటల్, ఫిజికల్ హెల్త్కి చాలా అవసరం. బయటి ఫుడ్, జంక్ ఫుడ్ తగ్గించి ఇంట్లో వండిన పోషకాలున్న తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. సరే. అలాగే రాత్రిళ్ళు లేట్గా పడుకోవడం, అనవసరంగా ఫోన్లు చూడటం తగ్గించి బాడీకి అవసరమైన కనీసం 7-8 గంటల నిద్రపోవడం చాలా ముఖ్యం. ఇది స్ట్రెస్ తగ్గించడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. కరెక్ట్. మంచి ఫుడ్, మంచి నిద్ర, కొంచెం ఎక్సర్సైజ్, హెల్త్కి ఇదే ఫార్ములా. ఇక అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ప్రేమ, వైవాహిక జీవితం. ఈరోజు తులారాశి వారికి ఈ విషయంలో ఎలా ఉండబోతుంది? ప్రేమ వ్యవహారాల విషయానికి వస్తే లవర్స్కి ఈ రోజు ఒక చిన్న టెస్ట్ లాంటిది. అనుకోకుండా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, అనవసరమైన డౌట్స్ వచ్చే అవకాశం ఉంది. ఓ, వీటిని వెంటనే క్లియర్ చేసుకోకపోతే అవి పెద్ద సమస్యలవ్వచ్చు. కాబట్టి ఇద్దరి మధ్య క్లియర్ కమ్యూనికేషన్ అవసరం. అంటే ప్రాబ్లంని దాచకుండా నిజాయితీగా, ప్రేమగా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలన్నమాట. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా. మీ నిజాయితీ, ఎదుటివాళ్ల ఫీలింగ్స్ని గౌరవించడం, మెల్లగా మాట్లాడటం ఇవే మీ రిలేషన్షిప్ని కాపాడుతాయి, అపార్థాలను దూరం చేస్తాయి. అయితే పెళ్లైన వాళ్లకి మాత్రం ఈరోజు చాలా బావుంటుంది, ఆనందంగా గడిచే అవకాశముంది. ఆహా. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ, ఆప్యాయత ఇంకా పెరుగుతాయి. ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. ఇది మ్యారీడ్ పీపుల్కి గుడ్ న్యూస్. మరి సింగిల్గా ఉన్నవారి పరిస్థితి ఏంటి? వారికేమైనా కొత్త పరిచయాలు ఏర్పడే ఛాన్స్ ఉందా? ఆ అవకాశం కూడా ఉంది. ఒంటరిగా ఉన్న తులారాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఫ్రెండ్స్ ద్వారా లేదా ఏదైనా ఫంక్షన్ ద్వారా ఈ పరిచయాలు జరగవచ్చు. ఇంట్రెస్టింగ్. ఆ పరిచయం స్నేహంగా మారి ఫ్యూచర్లో అది లవ్గా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి సోషల్గా యాక్టివ్గా ఉండటం మంచిది. అద్భుతం. అంటే ప్రేమలో ఉన్నవారు కాస్త ఓపికగా ఉండాలి, పెళ్లైన వారికి రోజూ బాగుంది, సింగిల్స్కి కొత్త అవకాశాలు రావచ్చు. బావుంది. ఇక వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల వైపు చూద్దాం. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రొఫెషనల్గా చూస్తే
తులారాశివారికి ఇది చాలా ఎంకరేజింగ్గా ఉండే రోజు. మీరు చేస్తున్న పనికి, మీ టాలెంట్కి ఆఫీస్లో మంచి రికగ్నిషన్ వస్తుంది. ఓ సూపర్. మీ బాస్ లేదా పై అధికారులు మీ పనితీరును మెచ్చుకోవడమే కాకుండా మీకు మరిన్ని బాధ్యతలు అప్పగించే సూచనలు కూడా ఉన్నాయి. ఇది మీ కెరీర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. అంటే ప్రమోషన్లు లేదా కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది నిజంగా మంచి విషయం. మరి బిజినెస్ చేసేవారికి ఎలా ఉండబోతోంది? వ్యాపారం చేసేవారికి కూడా ఈ రోజు చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. కొత్త బిజినెస్ డీల్స్ కుదరడం, అనుకోకుండా కొత్త కస్టమర్లు రావడం లాంటివి జరగవచ్చు. బిజినెస్ ఎక్స్పాన్షన్ ఆలోచనలు వర్కౌట్ అవ్వచ్చు. ఫైనాన్షియల్గా మంచి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ రోజు వచ్చిన ఒక కొత్త ఐడియా బిజినెస్లో లేదా కెరీర్లో సిచ్యువేషన్ని పూర్తిగా మార్చేయగలదు అంటున్నారు. ఇది నిజంగా కీ పాయింట్ కదా? అవును, ఇది చాలా ముఖ్యమైన సూచన. ఈరోజు మీ మైండ్లో వచ్చే ఒక క్రియేటివ్ ఐడియా, ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ లేదా ప్రాబ్లంకి దొరికే ఒక కొత్త సొల్యూషన్, అది మీ కెరియర్లో గానీ బిజినెస్లో గానీ ఊహించని పాజిటివ్ చేంజ్ తీసుకురాగలదు. వావ్! కాబట్టి మీ ఆలోచనలను తక్కువ అంచనా వెయ్యకండి. వాటిని ఇంప్లిమెంట్ చేసే వైపు ధైర్యంగా అడుగు వేయండి. అది మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లవచ్చు. ఇది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అయితే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవారికి ఒక చిన్న జాగ్రత్త అవసరమని కూడా ఉంది కదూ? నిజమే. సోలోగా బిజినెస్ చేసే వాళ్ళతో పోలిస్తే పార్ట్నర్షిప్లో ఉన్నవాళ్లు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు, లేదా డబ్బు విషయంలో కొన్ని తేడాలొచ్చే అవకాశముంది. వీటిని స్టార్టింగ్లోనే గుర్తించి కూల్గా, ట్రాన్స్పరెంట్గా మాట్లాడుకోవడం ద్వారా పెద్ద సమస్యలు రాకుండా చూసుకోవాలి. నమ్మకం, క్లియర్ కమ్యూనికేషన్ పార్ట్నర్షిప్కి బేస్ కదా. అర్థమైంది. అంటే ఉద్యోగస్తులకు, సోలో బిజినెస్ వాళ్ళకి అద్భుతంగా ఉంది. పార్ట్నర్షిప్లో ఉన్నవారు కమ్యూనికేషన్లో జాగ్రత్త పడాలి. మరి స్టూడెంట్స్ విషయానికి వస్తే వాళ్ల చదువులెలా ఉంటాయి? స్టూడెంట్స్కి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. చదువుపై కాన్సంట్రేషన్ బాగా పెరుగుతుంది. కష్టమైన టాపిక్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి. చదివింది బాగా గుర్తుంటుంది. ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ సాధించడానికి ఇది మంచి టైం. ఏ ఫీల్డ్స్లో చదివేవారికి ఈరోజు ఇంకా స్పెషల్గా కలిసొస్తుంది? మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ముఖ్యంగా ఆర్ట్స్, లా, బిజినెస్ మేనేజ్మెంట్, డిజైనింగ్, మ్యూజిక్, పెయింటింగ్ ఇలాంటి క్రియేటివ్ ఇంకా మేనేజ్మెంట్ ఫీల్డ్స్లో చదివేవారికి ఈరోజు విశేషమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఓహ్! వాళ్లకు కొత్త అవకాశాలు రావడం, వాళ్ల టాలెంట్కి రికగ్నిషన్ రావడం లేదా కాంపిటీషన్స్లో విన్ అవ్వడం ఇలాంటివి జరగవచ్చు. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారి పరిస్థితి ఏంటి? వారికి ఈరోజు ఎలా ఉంటుంది? కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఈరోజు కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుంది. వాళ్ల ప్రిపరేషన్లో మంచి స్పీడ్ వస్తుంది. కష్టమైన సబ్జెక్ట్స్ కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. వాళ్లలో నేను సాధించగలను అనే నమ్మకం పెరుగుతుంది. ఇది వాళ్ల సక్సెస్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే గురువులు లేదా మెంటర్స్ సలహాలు పాటించడం కూడా ముఖ్యమని ఉంది. అవును, మీ టీచర్స్, ప్రొఫెసర్స్ లేదా మీకు గైడెన్స్ ఇచ్చే పెద్దలు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చెప్పే సలహాలను శ్రద్ధగా వినడం, వాటిని పాటించడం వల్ల చాలా మేలు జరుగుతుంది. వాళ్ల అనుభవం, జ్ఞానం మీకు కరెక్ట్ దారి చూపిస్తాయి. వాళ్ల సలహాలను లైట్ తీసుకోకూడదు. బావుంది. మొత్తానికి స్టూడెంట్స్కిదొక మంచి రోజు. ఇక కాస్త ఆధ్యాత్మిక చింతన, దైవానుగ్రహం గురించి తెలుసుకుందాం. మానసిక ప్రశాంతత కోసం ఏం చేయాలని సూచిస్తున్నారు? స్పిరిచువల్గా చూస్తే తులారాశివారు ఈరోజు ఐశ్వర్యకారకురాలైన శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని సూచన. అమ్మవారి ఆరాధన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని తగ్గించి ఫ్యామిలీలో సుఖశాంతులను ఇస్తుంది. లక్ష్మీ పూజతో పాటు ఇంకేమైనా మార్గాలున్నాయా మనశ్శాంతి కోసం? తప్పకుండా. మీ దగ్గర్లోని గుడికి వెళ్లడం, మీ శక్తి కొద్దీ అవసరమైన వారికి దానధర్మాలు చేయడం, అంటే అన్నదానం, వస్త్రదానం లాంటివి, భక్తి పాటలు వినడం లేదా పారాయణం చేయడం, ఇలాంటివి చేయడం వల్ల మెంటల్ పీస్ దొరుకుతుంది. డైలీ స్ట్రెస్ నుంచి రిలీఫ్ వస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా మంచి ఫలితాన్నిస్తుందని ఉంది. అవును, సెల్ఫ్లెస్ సర్వీస్కి చాలా పవర్ ఉంది. చూడండి, అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చేయడం, పేదవారికి అన్నం పెట్టడం, వృద్ధులను ఆదరించడం, వాళ్లకు చేతనైన సహాయం చేయడం, ఇలాంటి పనులు చేయడం వల్ల పుణ్యంతో పాటు దైవానుగ్రహం కూడా లభిస్తుంది. ఇది మీకు తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీనిస్తుంది. ఇది చాలా విలువైన సూచన. ఇక ముగించే ముందు ఈ రోజును ఇంకా పాజిటివ్గా మార్చుకోవడానికి ఏవైనా చిన్న చిన్న టిప్స్ ఉన్నాయా? రంగులు, దానాలు లాంటివి ఉన్నాయి. ఈరోజు తెలుపు లేదా లేత ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోవడం మంచి ఫలితాలనిస్తుందని సూచన. ఈ కలర్స్ ప్రశాంతతను, పాజిటివిటీని పెంచుతాయి.
అలాగే ఒక చిన్న పిల్లాడికి ఏదైనా స్వీట్ ఇవ్వడం కూడా మంచిదని అంటున్నారు. చిన్న ఆనందం పెద్ద ఫలితమన్నమాట. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కోసం ఫ్యామిలీ మెంబర్స్ మధ్య సఖ్యత పెరగడానికి సాయంత్రం పూట ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదం. ఇది నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలనుకుంటే లేదా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటే ఉదయం కంటే మధ్యాహ్నం తర్వాత మొదలుపెట్టడం బెటర్ రిజల్ట్స్ ఇస్తుందని కూడా సూచన. అవును, ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా అనిపించినా మన నమ్మకాన్ని, మనలోని పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి ఇవి ఎంతగానో హెల్ప్ చేస్తాయి. సరే, ఇప్పటివరకు మనం తులారాశివారికి సెప్టెంబర్ 11న కుటుంబం, ఆర్థికం, ఆరోగ్యం, ప్రేమ, ఉద్యోగం, చదువు, ఆధ్యాత్మికత ఇలా అన్ని యాంగిల్స్లో ఎలా ఉండబోతుందో వివరంగా మాట్లాడుకున్నాం. మరి ఈ విశ్లేషణ మొత్తం చూస్తే తులారాశివారికి ఈరోజు అసలు మెసేజ్ ఏమిటి? చూశారు కదా, తులారాశివారికి ఈరోజు నిజంగా ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. మీ రాశి చిహ్నం త్రాసు కదా, అలాగే ఈరోజు లైఫ్లోని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకవైపు ముఖ్యంగా ఉదయం ఫ్యామిలీలో, ఫినాన్స్లో, పార్ట్నర్షిప్స్లో కొన్ని ఛాలెంజెస్ రావచ్చు. అక్కడ మీ ఓర్పు, నేర్పు, సంయమనం చాలా అవసరం. కానీ ఇక్కడే హోప్ఫుల్ విషయం ఏంటంటే మధ్యాహ్నం తర్వాత సిచ్యువేషన్స్ చాలా వరకు అనుకూలంగా మారుతున్నాయి. మీ న్యాచురల్ ఇంటెలిజెన్స్, పాజిటివ్ యాటిట్యూడ్, అందరితో మంచిగా ఉండే గుణం ఇవి మిమ్మల్ని ఆ ఛాలెంజెస్ నుంచి బయటపడేసి అవకాశాలను అందుకునేలా చేస్తాయి. ముఖ్యంగా జాబ్, బిజినెస్, స్టడీస్లో మంచి గ్రోత్ కనిపిస్తోంది. ప్రేమ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త అవసరం, కానీ మ్యారీడ్ కపుల్స్కి బాండింగ్ స్ట్రాంగ్ అవుతోంది. ఆరోగ్యం విషయంలో ఫిజికల్ కంటే మెంటల్ పీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. స్పిరిచువాలిటీ, చారిటీ మీకు సపోర్ట్గా ఉంటాయి. కాబట్టి కొంచెం అవేర్నెస్తో, సరైన ప్లానింగ్తో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటే ఈ రోజుని మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా మార్చుకోగలరు. అద్భుతమైన విశ్లేషణ. ఇక ముగించే ముందు మన శ్రోతల కోసం ఒక ఆలోచనను రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. ఈ గ్రహాల గమనం, వాటి ప్రభావం మన డైలీ లైఫ్ని, మన మూడ్ని కొంతవరకు డిసైడ్ చేస్తాయని మనం తరచుగా వింటూ ఉంటాం, నమ్ముతూ ఉంటాం. అది కొంతవరకు నిజమే కావచ్చు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఆ ప్రభావాలకు మనం ఎలా రియాక్ట్ అవుతాం? అవును. ఎదురైన ఛాలెంజ్ని చూసి డిసప్పాయింట్ అవుతామా, లేక దాన్ని ఓవర్కమ్ చేయడానికి మన స్ట్రెంగ్త్ని గ్యాదర్ చేసుకుంటామా? వచ్చిన అవకాశాన్ని చిన్నదిగా అనుకుని వదిలేస్తామా, లేక దాన్ని పట్టుకుని పెద్దదిగా మార్చుకుంటామా? నిజమే. ఫైనల్గా మన రెస్పాన్స్, మన ఎఫర్ట్, మన యాటిట్యూడ్ ఇవే కదా మన రియాలిటీని క్రియేట్ చేసేది. ఈరోజు మీ ముందుకొచ్చే ఏ చిన్న సంఘటన అయినా అది ఛాలెంజ్ కావచ్చు, ఆపర్చునిటీ కావచ్చు, దాన్ని మీరు మీ గ్రోత్కి, మీ సక్సెస్కి ఒక స్టెప్గా ఎలా మార్చుకోగలరు? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ఆ పవర్ మీలోనే ఉంది. సరిగ్గా చెప్పారు. మీ ఆలోచనే మీ ఆచరణకు దారి చూపిస్తోంది. ఈరోజు ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. మీ అనుభవాలను, అభిప్రాయాలను మాతో పంచుకోండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.